విశాఖలో స్కోలియోసిస్ వ్యాధితో బాధపడుతున్న 10 ఏళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. వెన్ను వంకరపోయి ఉంటే వ్యాధిని స్కోలియోసిస్ అంటారని, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే పూర్తిగా నయం చేయొచ్చని గ్లోబల్ హాస్పిటల్ స్పైన్ సర్జన్ సుబ్బయ్య తెలిపారు. విశాఖ కేజీహెచ్లోని డాక్టర్లతో కలిసి నగరంలోనే మొదటిసారిగా ఈ ఆపరేషన్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎట్లా వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి అనేది ఇక్కడున్న వైద్యులకి, అంటే వైజాగ్లో ఉన్న వైద్యులకి మనం వివరించడం అనేది జరిగిందనమాట. వైజాగ్లో కానీ లేకపోతే ఇతరత్ర ప్లేసుల్లో డాక్టర్స్కి ఈ టెక్నాలజీని మనం ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కూడా ఇటువంటి సమస్యని విజయవంతంగా డీల్ చేయగలిగేటట్లు వాళ్ళకి మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.